వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శివకుమార్. ఏంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా, మాజీ సీఎం ఆయన కాదని చెప్పి ఏంటి శివకుమార్ అని చెప్తున్నాడు అనుకుంటున్నారేమో. నిజమే, నేను చెప్పింది కరెక్టే, అక్షరాల నిజం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ముఖ్యంగా యువజన శ్రామిక రైతు సంక్షేమ పార్టీ, ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శివకుమార్, అసలు అధినేత, అసలు అధ్యక్షుడు శివకుమార్. యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఈయన లాక్కున్నాడా, కొనుక్కున్నాడా, లేదంటే బెదిరించాడా, ఏం చేశాడని తెలియదు. కానీ ఇప్పుడు ఈయన పేరు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు అధ్యక్షుడు శివకుమార్ పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతమైపోయే దశలో ఉంది. ముఖ్యంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, దానికి సంబంధించి అధ్యక్షుడిగా చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎన్ని అక్రమాలు చేశాడో అవన్నీ మనందరికీ తెలుసు. దానికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకుని అనేక మంది అక్రమాలు అయితే చేశారు. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ. అయితే అసలు ఇప్పుడు శివకుమార్ గారు ఎందుకు కలుస్తున్నారు, అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, అసలు ఆయన కలవడానికి కారణం ఏంటి అని తెలుసుకుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీని ఆయన లాక్కున్నారు. ఆ గోడు వెళ్ళబొచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారట. ఇది నిజమే. ఎందుకంటే ఆయన పార్టీ ఆయన పెట్టుకున్నారు. అది వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. కానీ ఇది యువజన రైతు శ్రామిక పార్టీ కాబట్టి ఈయన అంతకు ముందే రిజిస్టర్ చేసుకున్నారట. సో దీన్ని ఈయన పేరు బాగుంది, ఈ పేరునే కంటిన్యూ చేద్దామని చెప్పి శివకుమార్ గారి దగ్గర నుంచి ఫస్ట్ లో ఆయన అధ్యక్షుడిగానే ఉంచే తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన బయటకు తోసేసిన పరిస్థితి అయితే కనిపించింది. సో ఇప్పుడు దీని గురించి చర్చించడానికి, మాట్లాడడానికి అటు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే బాగుంటుంది, ఆయనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది శివకుమార్. దాని మీద పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ కూడా కోరినట్టుగా తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు అంటే, చాలా మంది న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి కోసమే వెళ్తున్నారు. సో ఆయన దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పి అనేక మంది బాధితులు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది బాధితులు అయితే ఉన్నారు. సో అది కూడా జరుగుతుంది.